అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లా నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిద్దామని ఇక్కడికి నేను రావడం జరిగింది. ఈ ఆలయం అతి పురాతనమైనటువంటి ఆలయం. ఇది 11వ శతాబ్దము నాటి ఆలయము. ఈ 11వ శతాబ్దం నాటి ఆలయమునందున 6 శాసనాలు ఉన్నాయి. ఒకటి ఈ యొక్క శాసనములలో 4 ఈ శాసన స్తంభమునందున 4 శాసనాలు, ఒకటి ధ్వజస్తంభము పైన మరియు ఒకటి నంది కాళ్ళ దగ్గర ఈ యొక్క శాసనాలు లిఖించబడి ఉన్నాయి. ఈ శాసన మండపం పైన 4 దిక్కుల 4 విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ నందికందిలో ఉన్నటువంటి నంది చరిత్ర ఎంతో విలువైనటువంటిది. ఈ నందికందిలోని ఉన్నటువంటి నంది పాదాలను విరుగు కొట్టేటందుకు కానుగా ఔరంగజేబు సైన్యము దండయాత్ర చేసినప్పుడు ఈ నందికందిలో ఉన్నటువంటి నంది పాదాల దగ్గరగా అక్కడ మోపగానే ఎంతో పెద్ద పెద్దని శబ్దాలు ఏర్పడ్డాయట. ఆ శబ్దాలకు భయపడినటువంటి ఆ ఔరంగజేబ్ సైనికులు ఆలయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. బయట ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న విగ్రహాలను ధ్వంసం చేశారు. అంతేకాక ఈ ఆలయమునందున ఉన్నటువంటి నంది ఒక చెవి స్వామివారి వంక మరి ఒక చెవి భక్తుల వంక పెట్టి స్వామివారికి ఎల్లవేళలా వారి భక్తుల యొక్క కోరికలను అందిస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈ యొక్క ఆలయంలో ఎంతో విశేషమైనటువంటిది ఇక్కడ శిలా తోరణంలో ఈ యొక్క కాకతీయ తోరణం వలె కనిపించేటటువంటి ఈ తోరణములకు తామర మొగ్గల వలె కిందకి 6-7 తామర మొగ్గలు కనిపిస్తూ ఉంటాయి. ఆ రంధ్రాలలో నుండేటటువంటి వచ్చేటటువంటి సూర్యకిరణాల వలన ప్రతి ఋతువులలో ఒక్కొక్క రంధ్రము నుండి అక్కడ స్వామివారి పైన సూర్యకిరణాలు పడుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అంతేకాక ఈ యొక్క తోరణము పైన ఉన్నటువంటి శిలపై గజలక్ష్మి అమ్మవార్లు, అదే విధముగా అవతలి భాగమునందున నటరాజ అవతారమునందున స్వామివారు దర్శనమిస్తారు. ఇక్కడ ఎన్నో పురాతనమైనటువంటి విగ్రహాలు ఇంకా ఉన్నాయి. ఇలాంటి వీడియోల కోసం నేను ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాను. కావున నా యొక్క వీడియోలను చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను మీకు ఇంకా ఎన్నో చూపిస్తాను. అసలు కథలోకి వెళ్దాం పదండి. ఈ యొక్క ఆలయం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలములోని ఈ యొక్క నందికంది అనేటటువంటి గ్రామంలో ఈ యొక్క ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పూర్తి విస్తరణ 6.5 ఎకరాలు ఉంటుంది. ఈ ఆలయము ముందు భాగమునందున కాకతీయ శిలాతోరణం ఒకటి కనిపిస్తుంది. ఆ శిలాతోరణం పైన ఏకశిల పైన నటరాజస్వామి, గజలక్ష్మి అమ్మవార్లు దర్శనమిస్తారు. ఈ ఆలయం లోపలికి రాగానే శాసన స్తంభం ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ శాసన స్తంభం పైన 4 దిక్కుల 4 శాసనాలు లిఖించబడి ఉన్నాయి. అంతేకాక ఈ శాసన స్తంభము పైన 4 వైపులా శివుడి యొక్క ప్రతిమలు ఏర్పాటు చేసినారు. ఒకవైపు దక్షిణామూర్తిగా, ఇంకొక వైపు ఆ వైద్యుడు సేవలందిస్తున్నట్లుగా, అంతేకాదు శివపార్వతులు నంది పైన ప్రయాణిస్తున్నట్లుగా కూడా ఈ శాసనంలో తెలుపబడి ఉన్నది. ఈ యొక్క ఆలయమంతా కూడా 16 కోణాలతో నిర్మించినారు. ఈ 16 కోణాలతో నిర్మించినటువంటి ఈ ఆలయం పూర్తి పద్మావతారమునందున, అనగా పద్మము ఎలా వికసించి ఉంటుందో ఆ పద్మము వలె ఇక్కడ ఈ ఆలయం కూడా కనిపిస్తుంది. అంతేకాక నక్షత్రము ఎలా ఉంటుందో ఆ యొక్క నక్షత్ర ఆకారంలో కూడా ఈ యొక్క ఆలయాన్ని చూసుకోవచ్చును. అంతేకాదు ఈ యొక్క
అమ్మవారు యొక్క శ్రీచక్రం రూపంగా కూడా ఈ యొక్క ఆలయం మనం దర్శనం పొందవచ్చును. శ్రీచక్రం ఎలా ఉంటుందో పైభాగం నుండి చూస్తే ఈ ఆలయం కూడా శ్రీచక్రం వలె కనిపిస్తుందట. అందుకే ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించినటువంటి సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ ఆలయం లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలన్నీ కూడా మనము తెలుసుకుందాము. అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఆలయము పురావస్తు శాస్త్రవేత్తల చరిత్రకారులు అంచనా ప్రకారంగా నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని శాలివాహన శక 1014లో చాణుక్య కళ్యాణరాజు విక్రమాదిత్య పాలనలో నిర్మించారు అని చెప్పబడుతుంది. ఈ దేవాలయంలోని 5 శాసనాలు తెలంగాణ ప్రాచీన చరిత్రకు సాక్షాలుగా నిలుస్తూ ఉన్నాయి. శాసన పటంలోని నిర్మాణ సంవత్సరము లేదు. అయితే దేవాలయ ధ్వజస్తంభము పైన ఉన్న శాసనంలో రెండో తైతులుడు అహన్నామల్ల కాలము నాటు దేవాలయము ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగినట్లు చెబుతుంది. అంతకు ముందే చాలా కాల క్రితం 1వ అయ్యన 4వ విక్రమాదిత్య అంతకు ముందే ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన జరిపినట్లు చరిత్ర చెబుతుంది. రామలింగేశ్వర స్వామి దేవాలయం ముందు భాగంలో ఉన్న శిలాశాసనంలో 4 పక్కల శాసనపటంలో మహామండలేశ్వరుడైన పంపదే నుండి కోవూరు నేటి కోహీరు అనే గ్రామాన్ని రామలింగేశ్వరునికి బహుకరించినట్లుగా ఇక్కడ ఉన్నది. ఈ దేవాలయ భూప్రణాళిక నక్షత్రాకారంలో ఉంటుంది. శిఖరం భూమిజా శైలి నిర్మించబడి ఉన్నది. ఇక్కడ గర్భగుడి నక్షత్రాకారంలో ఉంటుంది. ఈ దేవాలయంలో చాణుక్య శిల్పకళ వివిధ దేవుళ్ళ విగ్రహాలను దేదీప్యమానముగా చెక్కారు. చతుర్థ స్తంభములతో కూడినటువంటి నవరంగ మండపం ఉన్నది. గర్భాలయములో నల్లరాతిపై రామలింగేశ్వర స్వామి అతని భార్య చెక్కబడి ఉన్నారు. ఇతర శిల్పాలలో అప్సరసలు, అష్టదిక్పాలకులు, రాక్షసులు, మాతృమూర్తులు, దర్పణ యోధులు శిలలపై ఉన్నారు. గర్భాలయము ముందు నల్లరాతితో కూడినటువంటి ఒక నంది కూడా ఉన్నది. దేవాలయం మొత్తము విమాన నక్షత్రాకారంలో ఉంటుంది. 16 కోణాలతో ఉన్నది. 16 కోణాలకు 16 ఉపచారాలకు దగ్గర సంబంధం ఉంటుంది. ముఖమంటపం అంతరాళం గర్భగుడితో దేవాలయం ఉన్నది. గర్భగుడి లోపల ద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకులు విగ్రహాలు, ఆ విగ్రహాలకు దక్షిణ దిశలో 5 అడుగుల ఎత్తుతో కూడిన గణపతి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం ఎడమవైపు చూస్తున్నట్లుగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఈ దేవాలయంలోని నవరంగ మండపానికి తూర్పు, ఉత్తర, దక్షిణాన ప్రత్యేక ద్వారాలు ఉన్నాయి. ఈ దేవాలయములో 22 స్తంభాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిపైన అమోఘమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, నరసింహ అవతారాలలో హిరణ్యకశ్యపుడిని సంహరించే దృశ్యాలు, వరాహతారము, నటరాజు, శివుడు, బ్రహ్మ, విష్ణు, నరసింహ అవతారాలు, హిరణ్యకశ్యపుడిని సంహరించే దృశ్యాలు, వరాహతారము, నటరాజు, శివుడు, మహాకాళి, మహిషాసురమర్దిని, వాగ్దేవి, భృత్య గణపతి, కుమారస్వామి,
అష్టదిక్పాలకులు, అప్సరసలు, జంతువుల దృశ్యాలు ఉన్నాయి. 1962లో విడుదలైనటువంటి మంచి మనసులు చిత్రంలోని పాట ఈ యొక్క చిత్రాలను చూస్తే మనకు గుర్తొస్తుంది. ఘంటసాల గారు ఎంతో చక్కగా పాట రూపంలో మనకు చెప్పారు. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవారు సృష్టికి అందాన్ని తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు, కనుచూపు కరువైన వారికైనా కనుపించు కనువిందు కలిగించే రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవారు సృష్టికి అందాన్ని తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు బుట్టాలని కోరుకున్నట్టు శిలలపై శిల్పాలు చెక్కినారు అని ఎంతో అద్భుతంగా ఈ యొక్క పాటను పాడినారు ఘంటసాల గారు. గర్భాలయము ముందు ద్వారమునందున గజలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవలసి ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించి లోపలికి వెళ్ళగానే మరొక ద్వారము లోపల స్వామివారు శాంతి స్వరూపమునందున ఈ యొక్క స్వామి మనకు దర్శనమిస్తాడు. ఇదిగో చూడండి, ఈ యొక్క బ్రహ్మసూత్రము కలిగినటువంటి లింగం మనకు దర్శనమిస్తుంది. అంతేకాదు, ఈ బ్రహ్మసూత్రముతో పాటుగా ఈ స్వామివారి అతి పురాతనమైనటువంటి సోమసూత్రము కూడా ఎంతో చక్కగా మనకు దర్శనమిస్తుంది. ఈ స్వామివారిని మనసారా స్మరించినటువంటి వారికి, భక్తి భావాల చేత దర్శించినటువంటి వారికి సమస్త శుభములను కలుగుతాయి. ఈ ఆలయంలో ఉన్నటువంటి నందికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఏమిటంటే, ఆనాటి కాలమునందున ఔరంగజేబు యొక్క దండయాత్రలో ఈ నందికందిలో ఉన్నటువంటి ఆలయాలను ధ్వంసం చేసేటందుకు గానుగా ఇక్కడ కొందరు వచ్చి ఈ నందికందిలో ఉన్నటువంటి ఆలయ ధ్వంసం చేస్తూ ఈ నంది దగ్గరికి కూడా వచ్చారట. తన కాలిపైన గట్టిగా ఒక మోపు మోపేసరికి ఆ స్వామివారి నంది మంటపము నుండి ఎన్నో పెద్ద భయంకరమైనటువంటి శబ్దాలు రాగానే అక్కడ ఆ ఔరంగజేబు సైనికులు వారు లాగులు తడుపుకొని ఇక్కడి నుండి పరిగెత్తి వెళ్ళిపోయారని కూడా ఇక్కడ చరిత్ర చెబుతుంది. అంతేకాదు, ఈ నందిని చిత్రీకరించినటువంటి ఆ యొక్క శిల్పికి కూడా పాదాభివందనం చేయక తప్పదు. ఎందుకు అంటే, ఈ నంది ముఖములో కనిపించేటటువంటి ఆ ముఖము పైన చక్కని నరాలతో కూడినటువంటి, అదిగో చూడండి, చక్కగా నరము కూడా కనిపిస్తుంది. అంతటి శిల్పకళ, అద్భుత కళను ఇక్కడ మనకు చూపించినాడు. అందుకే ఆ యొక్క నందికి విశేషముగా ఇక్కడ అంత ప్రాధాన్యత కలిగి ఉన్నది. సాక్షాత్తు ఆ నందియే ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నదా అన్నంత గొప్పగా ఈ నంది విగ్రహాన్ని చెక్కినాడు ఆ శిల్పి. అంతేకాదు, ఈ యొక్క నందికంది అనేటటువంటి గ్రామానికి పేరు రావడానికి కూడా ఈ నంది అని కూడా ఇక్కడ చరిత్ర చెబుతూ ఉన్నది. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ ఆ స్వామివారిని భక్తిపూర్వకముగా స్మరించడం జరుగుతూ ఉంది.
తెలంగాణలో ఉన్నటువంటి త్రికుటాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ చూస్తే శివకేశవులకు భేదము లేదు అన్నట్లుగా ఇక్కడ విష్ణుమూర్తి దర్శనం కూడా మనకు కలుగుతుంది. ఒక చేతి అందున గద, ఒక చేతి అందున శంఖము, చక్రము, గదా పద్మయుక్తుండై దీప్యమానముగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఉమయ, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతీశ్వరి, శివభవాని, రుద్రాణి, విశ్వాని, సర్వసన్నుత, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడా, చండికాంబిక, ఆర్య, దాక్షాగని, గిరిజా, మేనకాత్మజ, శ్రీశైలస్య భ్రమరాంబిక, ఇగతు జగజ్జనని, భూలోకమాత అంటూ ఆ పార్వతీదేవికి నమస్కరించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తోరణంలో ఉన్నటువంటి ఈ 6 రంధ్రాల నుండి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శశీర ఋతువు, ఈ విధములుగా 6 ఋతువుల నుండి 6 ఋతువులలో ఆ 6 రంధ్రముల నుండి ఒక్కొక్క ఋతువుల నుండి సూర్యకిరణాలు ఆ శివలింగము పైన పడుతుంటాయని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు ఏకశిల పైన దర్శనమిస్తుంది. ఇక్కడ కొన్ని శిథిలమైనటువంటి కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ విగ్రహాలలో నాగదేవతలు, అమ్మవారి ప్రతిమలు, ఇంకా ఎన్నో మకర తోరణాలు ఎన్నో ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. కాబట్టి ఇలాంటి వీడియోలను చూస్తున్నటువంటి మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి మీరు చేసేటటువంటి కామెంట్ ద్వారా మరలా వచ్చేటటువంటి వీడియోలో మీ కామెంట్ను అక్కడ నేను చదవడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు మంచి కామెంట్లను పెట్టుతూ నాకు సపోర్ట్ చేయండి. మీ యొక్క ఆదరణని నాకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈ ఆలయంలో ఇంకా ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఉపాలయాలలో బయట ఈ శివలింగము ఉన్నది. ఈ శివలింగము కాస్త భిన్నమైంది కాబట్టి పూజ కోసమై ఇక్కడ బయటనే ప్రతిష్ఠించారు. నవగ్రహ మండపం కూడా ఇక్కడ ఉన్నది. అంతేకాదు ఇక్కడ శటావృక్షము కూడా ఒకటి ఉన్నది. ఈ యొక్క వృక్షములలో 6 రకాలైనటువంటి చెట్లు మేడి, మర్రి, జువ్వి, వేప, జమ్మి, బిల్వ వృక్షము, ఈ విధముగా రకరకాలైనటువంటి ఈ వృక్షాలను ఇందులో నాటి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే చాలు ఎంతో సంతోషాన్ని కలుగుతూ ఉంది. ఈ చెట్టు నీడలో ఉన్నటువంటి వారికి పాపములను పోయి పరిహారము లభించే విధములుగా ఉంటుందని కూడా కొందరు చెప్తారు. అంతేకాక ఈ శటావృక్షమునకు ప్రదక్షిణ చేసినటువంటి వారికి సంతాన ప్రాప్తిని కూడా కలగచేస్తుందని చెప్తారు.